పెద్ద పెద్ద మేధావులు, నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఇంకా గొప్ప గొప్పోళ్ళు వాళ్ళు అంత గొప్ప స్థాయికి వస్తానికి ఎంత తిప్పలు పడ్డరు అనేది ఆత్మకథ రూపంలో రాసుకుంటుంటారు. తెలుసు కదా. అలా ఇదివరదాకా మనం ఎన్నో ఆత్మకథలు ముచ్చట్లు విన్నాము చూసినాము. ఇగో ఇట్లనే మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ కూడా ఓ ఆత్మకథ రాసుకుండట. మరి ఆ బుక్లో ఏమేం రాసిండో చూద్దాం పార్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ ఆటోబయోగ్రఫీని ఆవిష్కరించిండు ప్రధానమంత్రి మోడీ సారు. సార్తో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సార్ కూడా. అయితే కోవింద్ సార్ పుట్టిన కాడ నుంచి రాష్ట్రపతి అయ్యేదాకా ఏమేం చదువులు చదివిండు, ఎంత తిప్పల పడ్డాడు, ఆయన జీవితం అంతా ఎట్లా నడిచింది, ఏం కథ అనే ముచ్చట్లన్నీ కలిపి ఓ బుక్ తయారు చేసిండట. దాని పేరు ట్రింప్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే పేరుతోటి బయటికి ఇడిచిర్రు. ఢిల్లీలైన ఈ బుక్ ఆవిష్కరణ కార్యానికి ప్రధానమంత్రి మోడీ సార్ హాజరుపడ్డాడు. ఇక పెద్ద సారు ఆ బుక్ను ఓ మల్కంతా తిప్పేసి చూసి రామ్నాథ్ సార్ గొప్పతనాన్ని మోగుల మీదకెత్తిండు. దేశంలోనే రాష్ట్రపతి అనేది ఓ గొప్ప పదవి. అంతటి గొప్ప పదవులకెంచి దిగిపోయినా కూడా ఈ దేశానికి మీ సేవ ఆపలేదు. ఏదో రకంగా ముంగటికి నడిపిస్తూనే ఉన్నారు. మీ పనితనం ఈ దేశం ఎప్పటికీ యాదికుంచుకుంటుంది అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు, యువత ఎంతసేపు రీల్స్, షార్ట్స్ అని సోషల్ మీడియా మీద పడుడు కాదు. వీలున్నప్పుడు ఇసొంటోళ్ళ ఆత్మకథలు కూడా చదవాలి. పెద్ద పెద్దోళ్ళు అంత స్థాయికి ఎట్లొచ్చిర్రు, దానికోసం ఎంత కష్టపడ్డరు అనేదంతా తెలుస్తుంది. వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అని ఇట్లా మాజీ రాష్ట్రపతి బుక్ గురించి మా గొప్పగా మాట్లాడిండు. ఇక రామ్నాథ్ సార్ మాట్లాడుకుంటా, నా వంతుగా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, నా కష్టాన్ని చూసి కొంతమంది మారినా అదే చాలు, ఇప్పుడు దేశానికి అక్కడికొచ్చే యువత కావాలి అని చెప్పుకొచ్చిండు. మొత్తానికి ఆత్మకథలు అనేవి కథలు కాదు, అవి జీవిత సత్యాలు. కాబట్టి వాళ్ళ ఆత్మకథలు చదివితే అంత గొప్పోళ్ళు కాకపోయినా సరే కనీసం మన జీవితం మీద మనకు నమ్మకం వస్తుంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.